చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా మామూలుగా ఇవ్వలేదు. జగన్ ఇస్తున్న అన్నీ ఇస్తూ కూడా అతనికన్నా ఎక్కువ ఇస్తాను అని ప్రతి చోట చాలా ఎక్కువ చెప్పక అవసరం లేదు. ఆయన స్వయంగా చెప్పేస్తున్నాడు, నీకు 15,000 నీకు 15,000 తెగ తిరుగుతోంది. అది ఇవ్వలేదు, ఇంకా ఇవ్వలేరు కూడా. జరిగే పని కాదు. అందరూ ఆయనకి తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు నెక్స్ట్ ఆయన అలా అసెంబ్లీలో నోరెళ్ళబెట్టి ఏంటిది చూసే చాలా దారుణంగా ఉంది, అన్నీ ఇద్దాం అనుకున్నాను కానీ ఇవ్వలేనంటే అంతకుముందు తెలీదా. కానీ ఈయన ఎందుకు పూరెస్ట్ ఆఫ్ ద పూర్కి వెళ్ళేటువంటి దానిలో 100 రూపాయలు ఇస్తుంటే జగన్ 200 ఇస్తానని ఎందుకు చెప్పాడు? పూరెస్ట్ ఆఫ్ ద పూర్కి డెఫినెట్గా దాని ఎఫెక్ట్ ఉంటుంది. నేను చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది కరెక్ట్, కానీ మోసం. ఆ మోసం దగ్గరే నేను డిఫర్ అవుతాను తప్ప. ఏ మోసం? ఎలాగా? ఇస్తానని ఇవ్వకపోవటం. బడ్జెట్ ఈయన అసలు ఎలక్షన్ ముందు ఆ విషయం ఎత్తుకోకుండా ఉండుంటే దాని లెక్క వేరు. నాకు ఆ రోజు లెక్కలు తెలియదండి ఇస్తానన్నాను అన్న దగ్గరే మైనస్ అవుతుంది. అన్నీ కూడా ఇంత పూర్వం అయితే నేను అలా చెప్పలేదండి అని చెప్తే పేపర్ తీసుకొచ్చి చూపించాలి, ఆ పేపర్ కూడా తప్పు రాసాడు అనొచ్చు. ఇప్పుడు అరే మీరు మాట్లాడింది పట్టుకొచ్చి పెట్టేస్తున్నారు, వీడియో యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తుంది. నో అనడానికి లేదు. నేను ఎప్పుడు అన్నాను అంటే ఇప్పుడు ఇదిగా అన్నాం. ప్రజల్లోకి వెళ్ళిపోతుంది ఇది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత అబద్ధాలు ఎన్ని వెళ్తున్నాయో నిజాలు కూడా అన్ని వెళ్ళిపోతున్నాయి సోషల్ మీడియాలో. నిజం తెలిసిపోతుంది, ఎందుకంటే మనం అనుభవించున్నాం కాబట్టి. అది చంద్రబాబు నాయుడు గారు వీటిని కుదిద్దాం అనేటువంటి ఆలోచన ప్రజలకు ఎక్కదు. అది డెఫినెట్గా ప్రజల్లో ఆల్రెడీ చాలా ఎవర్షన్ స్టార్ట్ అయింది.